Hello, people. Welcome back to my channel. This is the part 2 of my trip Trimbakeshwar. And today is the day 2, and we are going for Ellora Krishneshwar temple. And first of all, Ellora Killa. So let's come with me. అండ్ ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు మేము రూమ్ తీసుకున్నాం కదా. సో మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి 6 o'clockకి రెడీగా ఉన్నామంటే 8 o'clockకి రెడీగా ఉన్నాం. అప్పటికే తిడతా ఉన్నారు అండ్ నేను ఇంకా రెడీ కూడా అవ్వలేదు బికాస్ ఆఫ్ దట్ తిట్లు. దట్స్ ఓకే, వెహికల్లోనే రెడీ అయిపోదాం అనేసరికి కృష్ణేశ్వర్ టెంపుల్ వచ్చింది. ఇంకా సర్లే అనుకొని మళ్ళీ రెడీ అవుదాంలే అనేసి టెంపుల్ లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ ఎంతమందికి కృష్ణేశ్వర్ టెంపుల్ తెలుసు అండ్ ఎంతమంది వెళ్ళారు, ప్లీజ్ టు కమెంట్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది 12 జ్యోతిర్లింగస్ ఆఫ్ లార్డ్ శివ. కృష్ణేశ్వర్ టెంపుల్, దీన్ని గుష్మేశ్వర్ టెంపుల్ అని కూడా అంటారు. ఇఫ్ ఐ మిస్టేక్ ఐమ్ సారీ, బట్ ఐ నో ఇది చెప్తున్నాను. దీని లొకేషన్ వచ్చేసి ఎల్లోరా నియర్ ఔరంగాబాద్, మహారాష్ట్రలో ఉంటుంది. అండ్ దీన్ని 12th లాస్ట్ జ్యోతిర్లింగం ఆఫ్ లార్డ్ శివగా కన్సిడర్ చేశారనమాట. ఇక్కడ శివుడికి ఇష్టమైన ఆకులు, పువ్వులు బుట్టలో పెట్టిస్తున్నారు. చాలా బాగుంది. మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా వర్షం పడుతూనే ఉంది. ఇక్కడ ఈ టెంపుల్ని అక్టోబర్ టు మార్చ్ అప్పుడు చూస్తే వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంటుందంట. మనం ఎక్కడికి వెళ్ళినా ఏదైనా కొనుక్కుంటామో లేదో తెలియదు కానీ గుర్తుగా ఒక ఫోటో మాత్రం తీసుకోవాలబ్బా. ఫోన్లో ఉంటాయి, బట్ ఇక్కడ నేను ఒక్కదాన్ని కష్టపడి వీడియో తీస్తుంటే నాకు ఫోన్ ఇస్తే నేను ఫోటో తీసుకుంటా అని అంటుంది పక్కకు వచ్చి. ఇక్కడ కాసేపు ఆగి టీ జ్యూసులు అలా తాగేసి, ఇక్కడ ఇవి ఎంత క్యూట్గా ఉన్నాయి. అసలు అవి ఏంటియో మేకల్లాగా అనిపించాయి, బట్ అవి ఏంటియో కూడా తెలియదు. తెలిస్తే కమెంట్ చేయండి. ఇప్పుడు మేము వచ్చింది ఎల్లోరాకి. ఎల్లోరా శివాన్ని వస్తున్నా నీకేసి పాట గుర్తుకొచ్చింది అక్కడికి వెళ్ళినప్పుడు. సో అలా ఎక్కేసాం వెహికల్. మళ్ళీ రెడీ అవుదాం అనుకున్నాం, బట్ నో ఛాన్స్. సో అలా క్లిప్ పెట్టేసుకొని మళ్ళీ ఎల్లోరా ఎంటర్ అవుతున్నాము. ఎల్లోరా కేవ్స్. హౌ మెనీ ఆఫ్ యూ నో? ఏదైనా తెలిస్తే కూడా చెప్పండి. ఇండియాలో ఒక మైండ్ బ్లోయింగ్ హిస్టారికల్ వండర్ ఎల్లోరా కేవ్స్ అని చెప్పగానే మన మైండ్లోకి వచ్చే ఫస్ట్ థాట్, హౌ డిడ్ పీపుల్ కర్వ్ అండ్ ఎంటైర్ మౌంటైన్ ఇన్ టు టెంపుల్స్ కదా. నా ఎక్సైట్మెంట్ తగిలేయ్యా. ఇది ఎంట్రన్స్. ఇక్కడ వచ్చాక 20 రూపీస్, ఐ డోంట్ నో, నీకు గుర్తులేదు, బట్ 20 రూపీస్ సంథింగ్ టోకెన్ తీసుకొని ఎంటర్ అవ్వాలన్నమాట. ఇక్కడ పాపం మా అమ్మమ్మ తాతయ్య రాలేకపోయారు లోపలి దాకా. జస్ట్ స్టార్టింగ్ దాకా తీసుకెళ్ళి పిక్స్ అవన్నీ తీసుకొని మళ్ళీ రిటర్న్ పంపించేసాం వెహికల్ దగ్గరికి, బికాజ్ వాళ్ళు అంత దూరం వాక్ చేయలేనని. సో ఇక్కడ ఒక మ్యాప్ ఉంది, అంటే ఎల్లోరాని 600 to 1000 AD మధ్యలో క్రియేట్ చేశారనమాట. కింగ్ కృష్ణకి అండ్ లార్డ్ శివకి ఒక ఎక్స్ట్రాడినరీ టెంపుల్ బిల్డ్ చేయాలని కోరిక ఉండేదంట. అప్పుడు ఆర్కిటెక్ట్స్ డిసైడ్ అయ్యారు గ్రౌండ్ నుంచి బిల్డ్ చేయకుండా టాప్ నుంచి బిల్డ్ చేద్దామని. టాప్ టు బాటమ్ కార్వింగ్ వల్ల అప్ టు 2 lakh tons రాక్ రిమూవ్ చేశారు వితౌట్ మెషిన్స్, ఓన్లీ టూల్స్తో. ఏ ఫేమస్ లెజెండ్ కూడా ఉంది. ఏ క్వీన్ ప్రామిస్ చేసింది ఈ టెంపుల్ అయ్యేవరకు ఫాస్టింగ్ కంటిన్యూ చేస్తానని. అండ్ ఆర్కిటెక్ట్స్ సెడ్ దట్ టాప్ నుంచి చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ హియర్ ఇట్ ఈస్ ద మిరాకిల్. కైలాస టెంపుల్ క్రియేట్ అయింది. అండ్ ఇక్కడ 20 రూపీస్ పిక్ కోసం 20 రూపీస్ పట్టుకొని తిరుగుతున్నాం అందరం. అక్కడ మా చెల్లి పిక్స్ కోసం ఏడుస్తుంది. బదులు నేనున్నా. అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ ద సెకండ్ కేవ్. యాక్చువల్లీ చాలా కేవ్స్ ఉన్నాయి, బట్ మేము అసలు తిరగలేకపోయాము. అక్కడ ఆయన గైడ్ అనమాట, చాలా సీరియస్గా కేవ్ గురించి చెప్తున్నాడు. మా వాళ్ళు కూడా చాలా సీరియస్గా వింటున్నారు. బట్ పాయింట్ ఏంటంటే ఎవరికి హిందీ రాదనమాట. మనకు కావాల్సింది వీడియోస్, ఫొటోస్, మెమరీస్. కాబట్టి మన పనిలో మనం ఉన్నాం. సో హియర్ వీఆర్ ఫర్ బుద్ధా కేవ్స్, బుద్ధిస్ట్ కేవ్స్. ఇక్కడ మెడిటేషన్ హాల్స్, ప్రేయర్ హాల్స్ అండ్ బ్యూటిఫుల్ బుద్ధా స్టాచ్యూస్ ఉన్నాయి. ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వం, చూడు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తాం. పక్కన మా మామయ్య చూసి ఆహా ఆహా ఓహో, హీ వాస్ టెల్లింగ్ లైక్ దట్. అండ్ ఇక్కడ కొంతమంది ఫారినర్స్ కలిసారు అండ్ వాళ్ళు మన శారీ, బొట్టు, కల్చర్ చూసి చాలా దే వర్ ఇన్ లవ్. సో అలా పిక్స్ తీసుకొని వాళ్ళతో. అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ నెక్స్ట్.
ఇట్స్ సంథింగ్ వాటర్ ఫాల్స్ బట్ నాకు నేమ్ గుర్తులేదు. ఐ డోంట్ నో. బట్ ఇది కూడా చాలా బాగుంది. ప్లేస్ బాగుంది. ఆ దగ్గరికి వెళ్ళాలంటే రూట్ ఉంది బట్ దెర్ ఈస్ నో ఎంట్రీ. నెక్స్ట్ వి ఆర్ హియర్ ఫర్ సమ్ టెంపుల్. వెయిట్, ఎస్, ఇట్స్ భద్ర మారుతి టెంపుల్. ఇట్లా లోపలికి వెళ్ళంగానే అది టెంపుల్ లాగా కనిపించలేదు. కన్స్ట్రక్షన్లో ఉంది బట్ ఇక్కడ లోపలికి వెళ్ళాక టెంపుల్ ఉంది. ఇట్స్ కాల్డ్ భద్ర మారుతి టెంపుల్. 3 to 4 kilometers ఫ్రమ్ ఎల్లోరా కేవ్స్ ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి హిందూ టెంపుల్ డెడికేటెడ్ టు లార్డ్ హనుమాన్. హనుమాన్ వచ్చేసి లైక్ స్లీపింగ్ పోస్చర్లో ఉంటారు. కాల్డ్ యాజ్ భవ సమాధి. చాలా కాలం ముందు ఈ ప్లేస్ని భద్రవతి అని పిలుస్తారు. అక్కడ భద్రసేన కింగ్ అండ్ లార్డ్ రామ భజన చేస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు వాళ్ళ భక్తిని చూసి హనుమాన్ ఇంప్రెస్ అయ్యి అక్కడికి వచ్చాడంట. ఆ కింగ్ సింగింగ్కి హనుమాన్ మెస్మరైజ్ అయ్యి అక్కడే భవ సమాధిలో, అంటే డీప్ మెడిటేషన్ రెస్ట్ పోస్చర్లో పడిపోయాడు. ఆ పోస్చర్లోనే హనుమాన్ ఐకాన్ ఈరోజు టెంపుల్లో ఐడల్గా ఉండిపోయింది. అక్కడ ఉన్న టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఆ స్లీపింగ్ హనుమాన్ని చూసి ఒక యునిక్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వి కేమ్ హియర్ టు దేవగిరి కిలా. నెక్స్ట్ 10 kilometers టు ఎల్లోరా ఉంటుంది అనమాట. అక్కడికి వచ్చి ఇదేంది అనుకుంటున్నారా? అక్కడికి వెళ్ళాక కెమెరామ్యాన్ ఫోటోలు పట్టుకొని నిలబడితే నాకు ఇట్లా దిగబుద్ది అయింది. సో నేను దిగేసా. బట్ నాట్ ఓన్లీ మా ఫ్యామిలీ మొత్తం దిగబుద్ది. ఐ విల్ షో యూ సమ్ పిక్చర్స్. సో నేను ఇంకా ఫోర్ట్కి వెళ్ళలేదు. సో అక్కడ ఫొటోస్ దిగడం టైం అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీఆర్ హియర్ ఫర్ తాజ్మహల్. So this is Bibi Ka Maqbara, popularly called as Mini Taj Mahal or Taj of the Deccan. So this is in Aurangabad, and obviously you people know this is built by Prince Azam Shah. So ala token తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము. So Azam Shah is the son of Mughal Emperor Aurangzeb. So షాజహాన్ ఎలా అయితే ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టించాడో, అజాం షా కూడా వాళ్ళ అమ్మ దిల్రాజ్ బాను గురించి రిమెంబరెన్స్గా ఈ సమాధి కట్టించాడు. స్టార్టింగ్ నుంచి మెల్లిమెల్లిగా ఫొటోస్ దిగుతూ వీడియోస్ తీసుకొని వెళ్ళిపోయే లోపే మా వాళ్ళు లోపలంతా చూసేసి రిటర్న్ అయిపోయారు. అన్నీ సగం సగం చూడాల్సి వస్తుంది. ఇంకా రోజు నైట్కి షిరిడీకి వచ్చేసామన్నమాట. మేము ఆల్రెడీ షిరిడీలో రూమ్స్ బుక్ చేసుకున్నాం బిఫోరే. యాక్చువల్లీ షిరిడీ అండ్ త్రయంబకేశ్వర్ ఉండే కాబట్టి. అండ్ హియర్ ద నెక్స్ట్ డే ఇన్ షిరిడీ. అసలు అంతా హడావిడిగా అయిపోతుంది. వీడియోస్ కూడా తీసుకోకుండా దర్శనం కూడా అయిపోయింది. ఎందుకంటే ఫోనాల్లో లేదు, బయటనే ఇచ్చేసి వెళ్ళాలి. అండ్ ఇక్కడ చూసారా, నేను అసలు షాక్ అయినా. అంతమందికి ఫుడ్ ఎట్లా సర్వ్ చేస్తారని. ఇట్స్ ఆల్మోస్ట్ కొన్ని వేల సీట్లు ఉన్నాయి. నేను ఇక్కడే లైక్ తిరుమలలోనే చూశాను. బట్ ఇక్కడ చాలా మంది, అంటే అంత జనాలు. బట్ ఫుడ్ మాత్రం ఓకే బికాజ్ అది మహారాష్ట్ర. లైక్ టోటలీ చాలా కొంచెం తీయగా ఏం లేకుండా చప్పగా ఉంది. అండ్ ఇంకా షిరిడీ అయిపోయాక, దర్శనం అయిపోయాక నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ శనీశ్వర్ టెంపుల్కి. అందరం స్లీపీగా ఉన్నాం. అందరూ పడుకునేసారు వెహికల్ ఎక్కగానే, షిరిడీ దర్శనం అయిపోగానే. బట్ దర్శనం అయితే బాగా జరిగింది. అండ్ ఇది నా ఫస్ట్ టైం షిరిడీకి రావడం. చాలా బాగుంది. చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా దర్శనం అయిపోయింది మాకు షిరిడీలో. సాయిబాబా సినిమా చూసి ఆ పేర్లు, వాళ్ళ పేర్లతో షాప్స్ అన్నీ చాలా బాగున్నాయి. అంటే గుర్తు తెచ్చుకున్నా అన్నీ అక్కడ. అండ్ మేము సింగపూర్ అని శనీశ్వర దేవుడి దగ్గరకి ఎంటర్ అయ్యాము ఊర్లోకి. అండ్ ఇక్కడ అందరి ఇల్లులకి డోర్లు ఉండవు అని విన్నాను. బట్ నేను ఎక్కడ చూడలేదు అక్కడ అని అన్నారు. ఈ దేవుడి దగ్గరకు వస్తే మనం ఏం కోరుకోవద్దు. నువ్వు ఇక్కడే ఉండి మేమే మీ దగ్గరికి వస్తాం, మీరు నా దగ్గరికి అలా మొక్కుకోవాలని చెప్తా ఉన్నారు. నాకు శనీశ్వరుడు అంటే లైక్ మా తమ్ముడు చిన్నప్పుడు మాల వేసుకున్నప్పుడు ఇలా అన్ని టెంపుల్స్కి అన్నీ వచ్చాడనమాట. సో మా మమ్మీ లైక్ చెప్తానే ఉంది అంటే లైక్ ఫోన్లో మొక్కుకోకూడదు అంటే. మా తమ్ముడు చిన్నప్పుడు చాలా దేవులని ప్రతిసారి మొక్కుతూ ఉండే. లైక్ ఇఫ్ ఒక రాయికి బొట్టు పెట్టుంటే మొక్కుతాడు. అంటే అంత భక్తిలాగా ఉండే చిన్నప్పుడు. మనం మొక్కమని కాదు. బట్ మా తమ్ముడికి చాలా భక్తి ఉండే. నాట్ నౌ, ఇప్పుడు కొంచెం లేదు. అండ్ ఇలా ఎంటర్ అయిపోయాక ఇక్కడ ఆకులు, క్లాత్ వాళ్ళు ఏదైతే బుట్టలో ఇచ్చారో, అండ్ హీస్ మై బ్రదర్ ఇచ్చారో అవి అక్కడ పెట్టేసి ఎంటర్ అవ్వాలి. వాళ్ళు బుట్టలో ఇచ్చిన ఆయిల్ అండ్ పేలాలు
పువ్వులు పువ్వులు వాళ్ళు అక్కడ కాళ్ళ దగ్గర పెట్టేసి ఇక్కడ ఆయిల్ అవన్నీ పోయాలన్నమాట. ఇది శని మహారాజ్ సెల్ఫ్ మేనిఫెస్టెడ్ అని చెప్పొచ్చు. ఇక్కడ శనిదేవుణ్ణి ఐడల్ రూపంలో కాకుండా బ్లాక్ స్టోన్లో వర్షిప్ చేస్తారు. అక్కడ ఉన్న ఆ విలేజ్లో ఉన్న జనాలు శనిదేవుడే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు అని బిలీవ్ చేస్తారు. ఈ దేవుడి దగ్గరికి వస్తే లైక్ బ్యాడ్ లక్ దోషాలు అన్నీ తగ్గుతాయని నమ్మకం. ఇక్కడ దేవుణ్ణి డైరెక్ట్గా బయట పెడతారు, అంటే నో వాల్స్, ఏ మండపాలు ఉండవు దేవుడికి. ఎందుకంటే ఈ దేవుడు స్కై అండ్ స్పేస్కి సింబల్ అని నమ్ముతారు. ఈ దేవుడు చాలా పవర్ఫుల్ స్పిరిచువల్ ఎనర్జీ అని చెప్తారు. అండ్ ఇక్కడ టెంపుల్ లైక్ బయట లైక్ లోపల కొంచెం వస్తే అసలు ఎంత బాగుంది తెలుసా లొకేషన్. చాలా 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 బాగుంది. యాక్చువల్గా నేను అలసిపోయి రెడీ అవ్వలేదు బికాజ్ అంటే ఫస్ట్ గూగుల్లో చూసుకుంటున్నాను అన్ని టెంపుల్స్ ఎలా ఉంటాయి, ఎక్కడికి ఎలా రెడీ అవ్వాలి అని. బట్ ఇక్కడ చాలా అలసిపోయాము. ఇంకా అసలు ఏ టెంపుల్స్కి ఓపిక లేదు. బట్ ఇంత దూరం వచ్చినప్పుడు టెంపుల్స్ అన్నీ చూడాలి, మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వస్తామో కదా, అందుకని. ఈ వీడియో ఎన్ని పార్ట్స్ అవుతుందని నేను అనుకోలేదు. జస్ట్ వెయిట్ ఫర్ పార్ట్ 3. సో హియర్ ఈస్ ద పార్ట్ 3 అండ్ వీఆర్ ట్రావెలింగ్ ఫర్ ట్రయంబకేశ్వర్. శనీశ్వర్ నుంచి అలా రూమ్కి వెళ్ళేసి రెస్ట్ తీసేసుకుని అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళేసేసి స్టార్ట్ అయిపోయాం. సో అలా టీ కాఫీ ఆగాము. ఆన్ ది వే టు ట్రయంబకేశ్వర్ ఏమేమి టెంపుల్స్ ఉన్నాయో చూద్దాం. అండ్ హియర్ ఈజ్ వన్ ఆఫ్ ది టెంపుల్ కాల్డ్ యాజ్ ముక్తిధామ్. సో దిస్ ఈజ్ లార్జ్ మార్బుల్ కాంప్లెక్స్ టెంపుల్ built with Makrana marble in Nashik. And here all replicas of all 12 Jyotirlingas in India. ఎవరైనా ఫుల్ జ్యోతిర్లింగాస్ చూడలేకపోతే ఇక్కడ చూసి బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు. మెడిటేషన్, పూజ అండ్ ఫ్యామిలీ విజిట్స్కి పర్ఫెక్ట్ ఈ టెంపుల్. ఇక్కడ కృష్ణ, విష్ణు ఇంకా వేరే హిందూ దేవతలు కూడా వర్షిప్ చేయొచ్చు. పీస్ఫుల్ ఫోటోజెనిక్ స్పాట్ ఇది. సో ఎవరైనా నాసిక్ రోడ్ ట్రిప్ వెళ్తుంటే ఈ టెంపుల్ అయితే అసలు మిస్ అవ్వకండి. ఇట్స్ గుడ్ అండ్ చాలా బాగుంది. సో అలా ఈ దర్శనం కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి పంచవతి. అస్సలు అక్కడికి వెళ్ళాక ఆ లొకేషన్స్ చూస్తే అక్కడే ఉండిపోబుద్ది అయింది తెలుసా, అంత బాగున్నాయి పంచవతిలో. బట్ మేము వెళ్ళేసి దిగాము అందరం వెహికల్లో నుంచి, ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, వర్షం పడ్డా సరే అన్నట్టుగా మా తమ్ముడు వీ నీడ్ టు టేక్ పిక్చర్స్ అనేసి తీసుకెళ్తున్నాడు. మా వాళ్ళందరూ మళ్ళీ వెహికల్లోకి ఎక్కి కూర్చున్నారు. ఇంకా మేము పంచవతి అక్కడ 2-3 టెంపుల్స్ అన్నీ బాగున్నాయి. మా మామయ్య పంచవటి అని ఉన్నది. పంచవటి అనగా 5 వృక్షాలు. 5 వృక్షాలకు సంబంధించి సీతారాములు వనవాస సమయంలో రాముడు సీతతోని ఇక్కడ మనకు నీళ్ళ సౌకర్యం బాగున్నది, గోదావరి ఘాట్ ఉన్నది కాబట్టి నీళ్ళు ఉంటాయి కాబట్టి ప్రశాంతంగా ఉన్నది. కాబట్టి రాముడు సీత ఇక్కడ వనవాస సమయంలో కొన్ని రోజులు నివసించినారు. అందుకే దీని పేరు పంచవటి. అసలు కెమెరా చుట్టూ మంచి లొకేషన్స్ ఉన్నాయి, ఎక్కడ ఏం తీయాలో అర్థం కావట్లేదు. కాకపోతే ఇక్కడ టెంపుల్స్ని అంత లైక్ నాకు కొంచెం నీట్నెస్ అనిపించలేదు. బట్ లొకేషన్స్ అయితే బాగున్నాయి. చూడండి ఎంత వర్షం పడ్డా నా ఫోన్ తడిచినా సరే నేను వీడియోస్ తీసుకోవాలి, ఫొటోస్ దిగాలి ఫస్ట్ థింగ్. అండ్ ఇక్కడ చిన్నగా శివుడు ఉన్నాడు, చాలా బాగుంది ఇది. అండ్ ఇంకా మా మామయ్యకి ఏంటంటే వచ్చినంత ఎక్స్ప్లోర్ చేయాలి కంపల్సరీ, కాబట్టి వర్షంలో తడిసినా సరే మాతో పాటు వచ్చేసాడు. మా వాళ్ళందరూ ఇంకా వెహికల్లోనే ఉన్నారు పాపం, వర్షం తగ్గితే ఆటోలో అయినా వద్దామనేసి. సో మేము ఇక్కడ ఒక టెంపుల్కి వెళ్ళాం. హిందూ మైథాలజీలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇది. అండ్ ఇక్కడ రాముడు, సీత, లక్ష్మణుడు దే స్టేడ్ డ్యూరింగ్ దేర్ 14 years of exile. ఇక్కడ రామాయణ రిలేటెడ్ సాక్రెడ్ ప్లేసెస్, పీస్ఫుల్ టెంపుల్స్, గోదావరి రివర్ బ్యాంక్, మైథలాజికల్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇదేదో పేరు తెలీదు, బట్ నేను ఎప్పటి నుంచో తినాలనుకుంటున్నా, రీల్స్లో చూసి అరుణాచలంలో తిందామనుకున్నా తినలే. అండ్ ఇక్కడ మేము మోసపోయాం. 1 rupee ఎగ్జిబిషన్ అన్నారు. వావ్ ఎంత పెద్ద ఎగ్జిబిషన్ అనుకొని వెళ్ళాము. ఇటొకటి అటొకటి చూపించింది మాత్రమే ఉంది. ద ఎంట్రన్స్ అయిపోయింది, అవుట్ అయిపోయింది, ఇంకా అంతే. జస్ట్ ఒక 2 అడుగులు అంతే ద ఎగ్జిబిషన్. అంతేలే 1 rupeeకి అంతకన్నా ఏం చూపిస్తారు, బట్ ఇట్స్ గుడ్. ఇక్కడ మేము అక్కడ సీతా గుఫ టెంపుల్ చాలా బిజీ ఉందనేసి, లేట్ అయిపోతుంది ఎవరు రాలేదనేసి కాలారాం టెంపుల్కి వచ్చాము. ఇక్కడ మెయిన్ హైలైట్ లార్డ్ రామా స్టాచ్యూ, బ్లాక్ స్టోన్లో కర్వ్ చేసి ఉంటుంది. ఆర్కిటెక్చర్ అయితే రాయల్గా ఉంది. సీతా గుహ కాకుండా మిగతా 4 టెంపుల్స్ చూశాను.
సీతాహరన్ స్పాట్, గంగా గోదావరి, కప్పలేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అండ్ ఇది కాలారాం టెంపుల్. టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయి బ్లాక్ స్టోన్తో. లొకేషన్స్ ఇట్ వాస్ టూ గుడ్, టూ గుడ్. అక్కడే ఉండబోద్ది అయిపోయింది. అసలు పంచవటిలో మొత్తం లొకేషన్స్, టెంపుల్స్ చాలా బాగుంది. ఆ రివర్ అక్కడే స్టే చేస్తే ఎంత బాగుందో అనిపించింది. దేవుణ్ణి ఫోటో తీయలేదని దూరం నుంచి తీశాను. ఇంకా ఇక్కడ మామయ్య ఫొటోస్ దిగుతున్నాడు. కామన్ ఫొటోస్ దిగడం. అండ్ ఇయర్ వీఆర్ గోయింగ్ ఫర్ త్రయంబకేశ్వర్ కూడా లైక్ మంచు కొండల్లో ఎంత బాగుంది. టెంపుల్కి వచ్చేసాము, అక్కడ దిగాము. మాకు యాక్చువల్గా ఇక్కడ సమ్ అంటే లైక్ పూజ అది ఉంది, అది చేసుకోవడానికి నెక్స్ట్ డే పట్టింది. ఇంకా అందుకే 5 days అయిపోయింది. ఇది టెంపుల్ లోపలికి ఎంట్రన్స్లు బయట కొంచెం నీట్నెస్ లేదు, కానీ టెంపుల్స్ ఆర్ ప్లెజెంట్, లైక్ పీస్ఫుల్గా ఉన్నాయి లోపలికి వెళ్ళాక. ఈ ట్రిప్లో ఎక్కడ చూడు ఆ పూల బుట్టలు అమ్ముతున్నారు, దట్స్ ఓకే. బట్ మేము దూరం ఉన్నప్పుడు ఒక రేట్ చెప్పా, దగ్గర రాగానే లేదు నేను అదే చెప్పా. తీసుకున్నాక ఇంకేం చేస్తాం, దేవుడికి కదా తీసుకోవాలి. ఫస్ట్ 50 అంటారు, వచ్చాక బుట్టకే 50, ఫ్లవర్స్కి 50, ఆకులు. టెంపుల్ ఫోన్ అలోడ్ ఉంది, కాకపోతే లోపలికి వెళ్ళాక అలో మొత్తం చూపించడానికి లేదు. బట్ బాగుంది. అండ్ దిస్ ఈజ్ ద త్రయంబకేశ్వర్. మంచిలో మునిగిపోయింది కొండ అంత బాగుంది అక్కడ ప్లేసెస్. అసలు నా ప్రాబ్లం నేనేం చేశానో తెలియదు, కానీ ఇక్కడి వరకు టెంపుల్ ఇంక ఇదే కదా అనేసి ఇక్కడి వరకు వీడియోస్ తీసి గమ్మున అయిపోయా. ఫర్గాట్ టు రికార్డ్ ఆన్ ద నెక్స్ట్ డే. అసలు ఎందుకు మర్చిపోయానో తెలియదు, పూజలు టెన్షన్లో అలా ఉండిపోయినా. అండ్ ఇప్పుడు అనుకొని ఏం చేస్తాంలే, కానీ దిస్ ఇస్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్.